అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. ఈరోజు నేను ఇన్స్టెంట్గా చేసే టమోటా చట్నీ చేస్తున్నానండి. మిక్సీలో వేసి చేసేది, రోట్లో వేసి దంచేది కాకుండా ఫాస్ట్గా మనకు చేసుకోగలిగేది. నోరు బాగలేనప్పుడు, ఏదన్నా ఫాస్ట్ కావాలన్నప్పుడు ఇది చేసుకోండి. నేను ఒక బాండిల్ పెట్టుకున్నానండి. బాండిల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతా ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి అంతా ఇట్లా స్ప్రెడ్ చేసేద్దాము. స్ప్రెడ్ చేసిన తర్వాత టమోటాలు రెండు ముక్కలు చేసుకున్నానండి. ఒక టమోటా, నేను 3 టమోటాలు తీసుకున్నాను. ఇవి ఇట్లా బాయిల్ చేసుకోవాలండి. ఇట్లా అన్నీ బౌల్లో వేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికిపోనివ్వండి. మూత తీసి చూద్దామండి. చూడండి, కొంచెం కుక్ అయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దామండి. ఉప్పు వేస్తే బాగా కుక్ అయిపోతుంది. 1 స్పూన్ వేసుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేస్తున్నానండి. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం తెల్లగడ్డ అండి, సన్నగా కట్ చేసుకున్నాను, అది కొంచెం వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. మూత తీసి చూద్దామండి. చూడండి, బాగా ఉడికిపోయింది. మనం ఇట్లా అన్నామంటే కొంచెం ఉడికినట్లు మనకు తెలుస్తుందండి. కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం నేను ఒక 3 టమోటాస్ కాబట్టి ఆల్రెడీ పుల్లగా ఉంటుంది. ఒక పిచ్చి అంత కొంచెమే చింతపండు వేస్తున్నాను. ఒకసారి మూత పెట్టుకొని ఆఫ్ చేసేద్దామండి. మూత పెట్టి ఆఫ్ చేసేసాను. ఇది చల్లారిన తర్వాత చూద్దాము. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు పైన తొక్కలు ఉంటాయి కదా, అది ఇట్లా అంటానే వచ్చేస్తుందండి. చూడండి, ఇట్లా వచ్చేస్తుంది. అది తీసేసుకోవాలి మనము. ఈ తొక్కలన్నీ తీసేసినానండి. ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా పిసికేసుకుందాము. కొన్ని ఎర్రగడ్డలు కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. దీన్నంతా బాగా పిసికేద్దాము. ఒకవేళ పిసికితే చెయ్యి ఏమన్నా మంట వస్తుంది అనుకుంటే పప్పు గుత్తి తీసుకొని అయినా కూడా ఇట్లా మెదిపేయచ్చండి. ఇట్లా పిసికితేనే టేస్ట్ ఉంటుంది. బాగా చాలా బాగుంటుంది. అన్నంలోకి ఫాస్ట్గా అయిపోతుంది. మనకు రోల్ అవసరం లేదు, మిక్సీ అవసరం లేదు. చూడండి, చూడండి అంతా పిసికేసాను. ఇట్లా వచ్చేసింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇదంతా ఒక గిన్నెలోకి వేసేసుకుంటాను. ఇప్పుడు ఇంకా చెయ్యి పెట్టున్నాను కాబట్టి ఈ బాండీలోనే కొంచెం అన్నం వేసి కలిపేస్తానండి. బాండీలోనే అన్నం వేసి కొంచెం కలిపేసానండి. చూడండి, నాకైతే ఇట్లా ఇష్టం అండి. ఏదైనా చేసిన తర్వాత బాండీల్లో వేసి కలుపుకొని తినడం మాకు ఇష్టము. చూడండి, అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి అసలు టేస్ట్. మనకు మిక్సీ ఉండాలని, రోల్ ఉండాలని అట్లా ఏం లేదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇట్లా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. ఇంకా 2 ఎర్రగడ్డలు ఇట్లా ముక్కలు ఉంటాయి కదా, అవి పెట్టుకొని తినండి. చాలా బాగుంటుంది అసలు. చూడండి. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.